అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు పరిశీలిస్తే మనకి ఇప్పటివరకు బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు వాటికి సంబంధించిన లక్ష్యాలు, స్పష్టీకరణలు వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రధానంగా బోధనా పద్ధతులు అసలు బేసిక్ ఏంటి, అసలు బోధన అంటే ఏమి, పద్ధతి అంటే ఏంటి అనే అంశాన్ని మనం చూస్తే, బోధన అంటే కొంత ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి తక్కువ జ్ఞానం కలిగినటువంటి విద్యార్థులకు ఒక అంశాన్ని అందచేయడాన్ని బోధన అంటారు. ఒకప్పుడు ఏమనుంది, జ్ఞానమున్న వ్యక్తి జ్ఞానము లేని విద్యార్థులకు అందించడమే బోధన అని ఉండే. కానీ ఇప్పుడు అది కాదు. కొద్దిగా జ్ఞానమున్న వ్యక్తులు, ఎక్కువ ఉన్న వ్యక్తులు తక్కువ జ్ఞానమున్న వ్యక్తులకు విషయాన్ని అందించడాన్నే బోధన అంటారు. అది ఒక క్రమ పద్ధతిలో అందిస్తే దాన్ని ఏమంటారు, బోధనా పద్ధతి అంటారు. కాబట్టి కొద్దిగా జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు, ఉపాధ్యాయుడు. తక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరు, విద్యార్థులు. అంటే కొద్ది ఎక్కువ ఉన్న జ్ఞానం ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులకు విషయాన్ని అందించడమే బోధన. మరి అందించే విషయం, అందించే కాన్సెప్టు ఒక క్రమ పద్ధతిలో ఉంది అనుకోండి, దాన్ని ఏమంటారంటే బోధనా పద్ధతి అంటారు. టీచింగ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. మరి బోధనా పద్ధతికి సంబంధించి దీంట్లో బోధనలో 3 అంశాలు ఉంటాయని చెప్పేసి మనకు చెప్తారు. బోధనలో 3 అంశాలు. ఒకటి బోధకుడు అంటారు, తర్వాత బోధనా వ్యూహము అంటారు, తర్వాత వచ్చేసి బోధన అంశం. బోధకుడు, బోధనా వ్యూహము, బోధనా అంశం. ఈ 3 బోధనలో ఉండేవి. బోధనలో ఎవరుంటారంటే ఉపాధ్యాయుడు ఉంటాడు. ఏం చెప్తాడు, విషయాన్ని చెప్తాడు. ఎలా చెప్తాడు, బోధనా వ్యూహంతో చెప్తాడు. కాబట్టి బోధన ఎవరికి సంబంధించింది, బోధన ఏ రకంగా సంబంధించింది అని అడిగినప్పుడు బోధన బోధకుడికి సంబంధించింది. ఒక అంశాన్ని బోధించాలి, ఎలా బోధనా వ్యూహాన్ని ఉపయోగించి బోధించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి బోధనలో అంశాలు ఏవి అన్నప్పుడు బోధకుడు, బోధనా అంశము, బోధనా వ్యూహము. బోధన అంటే ఏంటి, ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక అంశాన్ని అందించడం. క్రమ పద్ధతులు అందిస్తే దాన్ని ఏమంటారు, బోధన పద్ధతి అంటారు. మరి ఇక్కడ బోధన అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినప్పుడు మనం బోధన ఎందుకు చేయాలి, మన బోధన ఎలా చేయాలి, బోధన ఏమి చేయాలి. చాలామందికి డౌట్ ఏంటంటే, ఇక్కడ టీచింగ్ అనేటువంటిది ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ అన్నమాట. ఇదొక కళ, ఇదొక శాస్త్రం. బోధన అనేది ఒక స్కాలర్ అనే వ్యక్తి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు కాలేడు. మే నాట్ బి ఏ బెస్ట్ టీచర్, ఏ స్కాలర్ మే నాట్ బి ఏ బెస్ట్ టీచర్. కాబట్టి ఇక్కడ మనకు బోధన అనేది ఒక కళతో కూడుకున్నటువంటిది, అందరికీ అది రాదు. కాబట్టి ఇట్లాంటి బోధనకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు మన టెక్స్ట్ బుక్లో 3 అంశాలు ఇచ్చారు. బోధన ఎందుకు చేయాలి, బోధన ఏమి చేయాలి, బోధన ఎలా చేయాలి అని చెప్పేసి 3 అంశాలు ఉంటాయి. బోధన ఎందుకు చేయాలి, ఉపాధ్యాయుడు ఎందుకు బోధన చేస్తాడు, ఉపాధ్యాయుని ప్రవర్తనలో మార్పు రావడానికా, లేదా సమాజంలో మార్పు రావడానికా, లేదా రాజకీయ నాయకుల్లో మార్పు రావడానికా, లేదా విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావడానికా. మనం బోధన చేసేది విద్యార్థుల కొరకు కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం కొరకు, విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావడం కొరకే బోధన చేయడం జరుగుతుంది. బోధన ఎందుకు చేయాలంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావాలి. విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావాలి అంటే ఇంతకుముందు ఆ విద్యార్థికి కొన్ని అంశాలు తెలిసినకపోవచ్చు. విద్యార్థికి మొక్కల గురించి, జంతువుల గురించి, అకశేరుకాల గురించి, సకశేరుకాల గురించి, కిన్నజన్య సమీకరణ గురించి, జీవ ప్రక్రియల గురించి, విటమిన్ల గురించి విద్యార్థులకు తెలియవు. ఉపాధ్యాయుడు బోధన చేయడం వల్ల ఆ విద్యార్థి అక్కడ ఉన్నటువంటి అంశాలను తెలుసుకొని
వాళ్ళ ప్రవర్తనలు ఏం తెలుసుకుంటాడు? మార్పు తెచ్చుకుంటాడు, మార్పు తెలుసుకుంటాడు. నీట్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, శుభ్రంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పాడు. ప్రథమ శిక్ష వల్ల బాక్స్ మన దగ్గర ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఆటోమేటిక్గా బోధన చేయడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో ఏమవుతుంది? మార్పు రావడం జరుగుతుంది. వైటమిన్స్ లేదా విటమిన్స్ అన్న పాఠం విన్న విద్యార్థి వెంటనే తన రోజువారీ భోజనంలో ఏ విటమిన్ ఉండాలా, ఏ మినరల్స్ ఉండాలా, ఏ కూరగాయలు ఉండాలా, ఏ పళ్ళు ఉండాలా, ఏ రకంగా తినాలి, తన జీవన విధానంలో మార్పు చేసుకోవడం జరుగుతుంది. అంటే అది బోధన చేయడం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కాబట్టి బోధన వల్ల విద్యార్థి ప్రవర్తనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. కాబట్టి బోధన ఎందుకు చేయాలి? విద్యార్థి ప్రవర్తనలో మార్పు కొరకు చేయాలి. మరి బోధన ఏమి చేయాలి, ఏం బోధన చేయాలి, ఏం టీచింగ్ చేయాలి? టెక్స్ట్ బుక్లోని అంశాన్ని బోధన చేయాలి, మరియు తన అనుభవాన్ని కలిపి బోధన చేయాలి. ఏం బోధించాలి, ఏమి బోధించాలి, ఏమి టీచింగ్ చేయించాలి? విద్యార్థికి టెక్స్ట్ బుక్లోని అంశాన్ని, పాఠ్యాంశాలను బోధించాలి. ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ప్రభుత్వము నిర్ధారించింది. దేశం యొక్క తత్వ విధానం ఆధారంగా, దేశ అవసరాలకు అనుగుణంగా, విద్యార్థి అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, ఆసక్తులకు అనుగుణంగా టెక్స్ట్ బుక్ రూపకల్పన చేయడం జరిగింది. ఆ టెక్స్ట్ బుక్ను విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించాల్సి ఉంటుంది. అందుకే బోధన ఏమి చేయాలి అంటే విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలి. ఎందుకు బోధించాలి? విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఎలా బోధించాలి, ఏ రకంగా బోధించాలి, ఎలా బోధించాలి? ఉపాధ్యాయుడు కొన్ని బోధనా పద్ధతులు ఉపయోగించి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, విద్యార్థుల ప్రవర్తనకు అనుగుణంగా, విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా, మనము వైయక్తిక భేదాలకు అనుగుణంగా మనం కొన్ని బోధనా పద్ధతులు ఎంపిక చేసుకొని మనం బోధించాల్సి ఉంటుంది. ప్రాథమిక తరగతులకు బోధించే విధానం ఒక రకంగా ఉంటుంది, మాధ్యమిక తరగతులకు బోధించే విధానం ఒక రకంగా ఉంటుంది, ఉన్నత తరగతులకు బోధించే విధానం ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా అత్యున్నత స్థాయి విద్యార్థులకు బోధించే విధానం ఒక రకంగా ఉంటుంది. అంటే బోధనా పద్ధతులు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో ఒక రకంగా ఉంటాయి, మాధ్యమిక స్థాయిలో ఒక రకంగా ఉంటాయి, ఉన్నత స్థాయిలో ఒక రకంగా ఉంటాయి, అత్యున్నత యూనివర్సిటీ స్థాయిలో ఒక రకంగా ఉంటాయి. కాబట్టి బోధనా పద్ధతులను ఉపయోగించి బోధన చేయాలి. కొన్ని చోట్ల ఉపన్యాస పద్ధతి ఉత్తమమవుతుంది, కొన్ని చోట్ల కృత్యాధార పద్ధతి ఉత్తమమవుతుంది. సందర్భానుసారంగా విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుగుణంగా, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, విద్యార్థుల యొక్క ఒక అభిరుచులకు అనుగుణంగా మనం బోధనా పద్ధతులు ఎంపిక చేసుకోవాలి. కాబట్టి బోధన ఎలా చేయాలి అంటే బోధనా పద్ధతులు ఉపయోగించి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు బోధన ఎందుకు చేయాలి అన్నప్పుడు బోధన ఎందుకు చేయాలి, బోధన ఎందుకు చేయాలి, బోధన ఎలా చేయాలి, బోధన ఏమి చేయాలి, బోధన ఏమి చేయాలి, బోధన ఎందుకు చేయాలని చెప్పాను? విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి. విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి, ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి చేయాలి. బోధన ఎలా చేయాలి? బోధనా పద్ధతులను ఉపయోగించి చేయాలి. బోధనా పద్ధతులను ఉపయోగించి. ఈ పద్ధతులు ఎలా ఎంపిక చేసుకోవాలి? విద్యార్థుల స్థాయికి అనుగుణంగా, అభిరుచులకు అనుగుణంగా, అదేవిధంగా వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఎంచుకోవాలి. బోధన ఏం చేయాలి, ఏమి బోధన చేయాలి? పాఠ్యాంశాన్ని బోధన చేయాలి. పాఠ్యాంశాన్ని బోధన చేయాలి. పాఠ్యాంశాన్ని బోధన చేయాలి. మనకిచ్చిన సిలబస్ను బోధన చేయాలి. ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి బోధన ఎందుకు, విద్యార్థి ప్రవర్తనలో మార్పు, బోధన ఎలా, బోధనా పద్ధతులు ఉపయోగించి, బోధన ఏమి, పాఠ్యాంశాన్ని బోధన చేయాల్సి ఉంటుంది. మరి బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని సూత్రాలను అనుసరించవలసి ఉంటుంది.
బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని సూత్రాలను అనుసరించవలసి ఉంటుంది. వీటిని బోధనా సూత్రాలు అంటారు. బోధనా సూత్రాలు అంటారు. బోధనా సూత్రాలు అంటారు. ఏంటా బోధనా సూత్రాలు? ఒకటి, చాలా దాదాపు 8 పైన ఉంటాయి, మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ రకంగా బోధన చేయాలి. నువ్వు టీచింగ్ చేసేటప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఈ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని బోధన చేయాలి. ఒక్కొక్క అంశాన్ని అనుసరిస్తూ బోధన చేయాలి. ఎలా చేస్తే విద్యార్థులకు అర్థమవుతుంది, ఏం చెప్తే విద్యార్థులకు అర్థమవుతుంది అనే అంశాన్ని తెలుసుకొని బోధన చేయవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పే అంశము సులభము నుండి కఠినముకు ఉండాలి. సులభము నుండి కఠినముకు ఉండాలి. నీ బోధనా అంశాలు ఫస్ట్ సులభ అంశాలు చెప్పాలి, ఆ తర్వాత కఠినమైన అంశం చెప్పాలి, ఆ తర్వాత తెలిసిన దాని నుండి తెలియని దానికి, తెలిసిన దాని నుండి తెలియని దానికి నువ్వు చేసే బోధన ఫస్ట్ తెలిసిన అంశం చెప్పాలి, ఆ తర్వాత తెలియని అంశం చెప్పాలి. తర్వాత మూర్తము నుండి అమూర్తముకు, మూర్తము నుండి అమూర్తముకు, మూర్తము నుండి అమూర్తముకు, మూర్తము నుండి అమూర్తముకు. అదేవిధంగా నెక్స్ట్ సమస్తము నుండి భాగాలకు, సమస్తము నుండి భాగాలకు, సమస్తం నుండి భాగాలకు. అదేవిధంగా ప్రత్యేకాంశం నుండి సాధారణ అంశంకు, ప్రత్యేకాంశము నుండి సాధారణ అంశంకు, సాధారణ అంశంకు. అదేవిధంగా వాస్తవికత నుండి ప్రాతినిధ్యానికి, వాస్తవికత నుండి ప్రాతినిధ్యానికి, వాస్తవికత నుండి ప్రాతినిధ్యానికి మనం బోధన చేయవలసి ఉంటుంది. అంటే ఎలా బోధన చేయాలి అంటే ఈ రకంగా బోధన చేయాలి. ఫస్ట్ చూడండి, సులభం నుండి కఠినం. మనం బోధించే అంశాలు చిన్న చిన్న అంశాలు చెప్తూ కఠినమైన అంశాలు చెప్పాలి. తర్వాత తెలిసిన దాని నుండి తెలియని దానికి, నోన్ టు అన్నోన్, నోన్ టు అన్నోన్ సాధారణ అంశాలు చెప్తూ విద్యార్థికి తెలియని అంశాలు మనం చెప్పాల్సి ఉంటుంది. విశ్వాంతరాల గురించి మనం తెలియజేసేటప్పుడు విద్యార్థులకు ఏం చేయాలి, మనకు దగ్గరలో ఉన్నటువంటి పరిచయం చేయాలి. ఆ తర్వాత తెలియని అంశాల గురించి మాట్లాడాలి. అదే మూర్తము చూపిస్తూ అంశాలు, అవి దొరకకపోతే అమూర్త అంశాలు చెప్పాలి. సమస్తము నుండి మొత్తం చెప్పి తర్వాత చిన్న చిన్న భాగాలకు చెప్పవలసి ఉంటుంది. మొత్తము నుండి భాగాలకు, తర్వాత ప్రత్యేకాంశము నుండి సాధారణం, మనకు కల్పించేటువంటి ప్రత్యేక అంశాన్ని చెప్తూ ఆ తర్వాత చివరికి సాధారణీకరణాల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. వాస్తవికత నుండి ప్రాతినిధ్యానికి, ప్రజెంట్గా వాస్తవమే మాట్లాడాలి, మన కంటికి కనిపించేది నిజంగా జరిగే వాటి గురించి మాట్లాడాలి. ఆ తర్వాత ఊహాకల్పితమైనటువంటి అంశాల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. మరియు ఆగమన, నిగమన, తర్వాత విశ్లేషణ, సంశ్లేషణ విధానాలను ఉపయోగించి బోధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ సూత్రాలను ఉపయోగించి ఉపాధ్యాయుడు బోధన చేయాలి. ఆ టీచింగ్ చేసేటప్పుడు ఇవి కనిపించాలి ఉపాధ్యాయుని దగ్గర. ఈ యొక్క ఆలోచన ఉండాలి. నువ్వు సరళ నుండి క్లిష్టత ఎంచుకోవాలి, తెలిసిన దాని నుండి తెలియని దానికి చెప్పాలి, మూర్తం నుండి అమూర్తం చెప్పాలి, సమస్తం నుండి భాగాలకు చెప్పాలి, అది ప్రత్యేకాంశం నుండి సాధారణ అంశం చెప్పాలి, వాస్తవికత నుండి ప్రాతినిధ్యానికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు బోధించే అంశాన్ని నువ్వు బోధనా ప్రణాళిక రచించుకునేటప్పుడు ఈ విధానాన్ని నువ్వు తెలుసుకుంటూ నువ్వు బోధన చేయాల్సి ఉంటుంది. అప్పుడే విద్యార్థి ప్రవర్తనలో మార్పు వస్తుంది. అప్పుడు నువ్వు పాఠ్యాంశాన్ని బాగా బోధించగలవు. ఒక పాఠ్యాంశాన్ని బాగా బోధించాలంటే మంచి బోధనా పద్ధతులు ఉపయోగించాలి. మంచి బోధనా పద్ధతులు ఉపయోగించేటప్పుడు ఈ సూత్రాలను ఉపయోగించి నువ్వు బోధన చేస్తే నీ యొక్క బోధన విజయవంతమవుతుంది, విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం అనుకున్నటువంటి విద్య యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని ఆశించడం అనేది జరుగుతుంది. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడము, అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళడము, దేశ తాత్విక విధానంకు అనుగుణంగా మనం అనుసరించే విద్యా విధానము సంతృప్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బోధన. బోధన ఎందుకు చేయాలి, బోధన ఎలా చేయాలి, బోధన ఏం చేయాలి, ఎందుకు చేయాలి, విద్యార్థి ప్రవర్తనలో మార్పు కొరకు చేయాలి, ఎలా చేయాలి, బోధనా పద్ధతులు ఉపయోగించి విద్యార్థుల వైయక్తిక భేదాలను ఉపయోగించి చేయవలసి ఉంటుంది. ఏమి చేయాలి, పాఠ్యాంశాన్ని చేయవలసి ఉంటుంది.
ఇది మనకు బోధన సూత్రాలు అంటాం. మనకు బోధనకు సంబంధించి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ కానీ, అదేవిధంగా బ్రూనర్ కానీ, తర్వాత పాల్ హిట్స్ కానీ, ఇట్లాంటి మనం కొన్ని నిర్వచనాలు మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ రకంగా నిర్వచనాలు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడడం జరుగుతుందంటే, మానవుని యొక్క హృదయంలో మానవత్వం ఉండాలంట, మరియు కొంత జ్ఞానం ఉండాలంట. అంటే హృదయంలో అంటే మెదడులో అని అర్థం. హృదయంలో మానవత్వము, మెదడులో జ్ఞానం అనుకుంటే సరిపోద్ది. కానీ ఆయన దృష్టిలో రెండు ఇక్కడే పెట్టాడు. జ్ఞానాన్ని పెట్టాడు, అదేవిధంగా మానవత్వాన్ని పెట్టాడు. మానవుని యొక్క హృదయంలో మానవత్వము, జ్ఞానం అనేది లేకపోతే శాస్త్ర సాంకేతికపరమైనటువంటి అంశాలలో కానీ, వృత్తిపరమైన అంశాలలో కానీ నువ్వు ఎంత విజయం సాధించినా అది నిరుపయోగమే అంటాడు. ఎవరు అంటే మన యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ. అంటే ఆయన బోధనకు నువ్వు బోధన చేసేటప్పుడు, నువ్వు టీచింగ్ చేసేటప్పుడు విద్యార్థులకు అనేక శాస్త్ర సాంకేతిక అంశాలు బోధిస్తున్నావు. శాస్త్రం పట్ల ఉన్నత స్థాయికి వెళ్ళావు, సాంకేతిక పట్ల ఉన్నత స్థాయికి వెళ్ళావు, అంతరిక్షంలోకి వెళ్ళావు, గాల్లో తిరుగుతున్నావు, ఊహల్లో తిరుగుతున్నావు, వృత్తిపరంగా కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నావు, వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నావు. కానీ నీవు బోధన చేసేటప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో కొంత మానవత్వం, వాళ్ళ హృదయంలో కొంత జ్ఞానం, మానవత్వం సంబంధించిన జ్ఞానం లేకపోతే నీకు నిరుపయోగమే అని చెప్పినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. అందుకే ఆయన అంటాడు, చిన్న చిన్న అంశాలు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి భారతదేశానికి ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన అన్నది చూడండి, బోధన ఏం చేయాలంటే హృదయములో కొంత జ్ఞానం ఉండాలా, కొంత మానవత్వం ఉండాలా అని. అవి ఉంటూ నువ్వు శాస్త్రపరమైనటువంటి అంశాల్లో అద్భుత స్థాయికి తీసుకెళ్ళు, సాంకేతికపరమైన అంశాల్లో అద్భుత స్థాయికి తీసుకుని వెళ్ళు, వృత్తిపరమైన అంశాల్లో ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరండి అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. చాలా బాగా మనకు చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోండి. అంటే ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనేటువంటిది మనం ఒకసారి పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఏమన్నాడో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక వ్యక్తి హృదయంలో జ్ఞానము, మానవత్వాన్ని మనం నిర్మించకపోతే, అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో జ్ఞానాన్ని, మానవత్వాన్ని మనం నిర్మించకపోతే, అంటే ఎవరు నిర్మించకపోతే? ఉపాధ్యాయుడు నిర్మించకపోతే. అంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలా? కొంత జ్ఞానాన్ని నిర్మించాలా, మానవత్వాన్ని కూడా నిర్మించాలా. ఖచ్చితంగా మానవత్వ విలువలు, మంచి చెడు, విచక్షణ గుణము, సమాజం పట్ల ఆలోచన, పెద్దల పట్ల ఆలోచన విధానాన్ని, మానవత్వాన్ని పెంపొందించాలి. అది కానీ లేకపోతే నీ విద్య యొక్క శాస్త్రపరమైన, సాంకేతికపరమైన, వృత్తిపరమైన విజయాలు నిరుపయోగమే. నీవు ఎంత బాగా శాస్త్రపరమైనటువంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినా నీ యొక్క వేస్ట్, నీ బోధన, నీ వృధా, నీ బోధన దండగా, లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఉపాధ్యాయులు ఏం చేయాలంటే విద్యతో పాటుగా, జ్ఞానంతో పాటుగా, వృత్తి అంశాలతో పాటుగా, శాస్త్ర సాంకేతిక అంశాలతో పాటుగా కొంత మానవత్వాన్ని మనం అందించాలి అని ఒక గొప్ప నిర్వచనం ఇచ్చాడు. ఆ బోధనకే గొప్ప నిర్వచనం ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. మరి సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత మరొక వ్యక్తి ఏమన్నాడంటే హెచ్సి మోరిసన్. చూడండి, ఒక ఎక్కువ పరిణితి చెందినటువంటి వ్యక్తులు, తక్కువ పరిణితి చెందినటువంటి వ్యక్తుల మధ్య పరస్పరంగా జరిగే చర్య. ఇందాక మనం చెప్పుకున్నాం బోధన అంటే ఏంటి. ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి, తక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులకు విషయాన్ని క్రమ పద్ధతులు అందించడాన్ని ఏమంటారు? బోధన. అప్పుడు ఏం జరుగుతుంది? ఉపాధ్యాయుడు చేసేది బోధన, విద్యార్థులు చేసేది అభ్యసనం. దీన్ని ఏమంటారు? బోధన అభ్యసన ప్రక్రియ అంటే పరస్పర చర్య. కాబట్టి ఒక ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులకు, తక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులకు మధ్య జరిగే పరస్పర చర్యని బోధన అని చెప్పిన వ్యక్తి ఎవరు? హెచ్సి మోరిసన్. పరస్పర జరిగే చర్యనే మోరిసన్ చెప్పడం జరిగింది. కాబట్టి మోరిసన్ అన్నాడంటే ఏం చెప్పాలా? ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులు,
తక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులు, వాటి మధ్య జరిగే పరస్పర చర్యను ఏమంటారు? బోధన అంటారని చెప్పిన వ్యక్తి హెచ్సి మోరిసన్. ఇక నెక్స్ట్ మరొక అంశం ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ ఎవరు మాట్లాడారు? ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణ, హెచ్సి మోరిసన్, ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ఏమన్నాడు? ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడండి. ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తులు ముఖాముఖి సమావేశంలో కొన్ని మార్పులను ప్రభావితం చేయడమే. అసలు ఇక్కడ ఇతని ఆలోచన విధానము మళ్ళీ ఏ రకంగా ఉందో తెలియదు, కానీ సాధారణంగా ఎక్కడైనా కానీ బోధన చేసేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. తర్వాత విద్యార్థుల సంఖ్య ఎలా ఉంటుంది? చాలామంది ఉంటారు. ఒకరు ఉపాధ్యాయుడు, మరి మిగతా విద్యార్థులు ఉంటారు. వాళ్ళ మధ్య ఏం జరగాల? అంశాన్ని అందజేయాలి, సరఫరా చేయాలి. సమావేశంలో కొన్ని మార్పులను ప్రభావితం చేయడమే. ఈ అంశాన్ని ఇవ్వడం వల్ల, ఉపాధ్యాయుడు బోధన చేయడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. కొన్ని మార్పులను ప్రభావితము చేస్తాడు. ఇంతకుముందు కొంత ప్రవర్తన ఉంటుంది, ఇప్పుడు బోధన చేయడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఒకరు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ముఖాముఖిగా సమావేశంలో, అసలుకి బోధన అభ్యసన జరిగేదే ముఖాముఖిగా. అదే నియత విద్యలో అలా జరుగుతుంది, కానీ ఇప్పుడు ఇక్కడ ఉండేది అనిహిత విద్య. ముఖాముఖిగా జరగదు. నా ముఖాన్ని నేనే చూసుకుంటున్నా. ఇక్కడ ముఖాముఖి జరుగుతుంది, కానీ నా ముఖాముఖి ఇద్దరు వ్యక్తులు కాదు, ఒక వ్యక్తి యొక్క ముఖాముఖిగా జరుగుతుంది. కానీ నార్మల్గా నియత విద్యలో పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ముఖాముఖిగా సన్నివేశం ఏర్పాటు చేసుకొని ఇతను బోధన చేస్తే వాళ్ళు అభ్యాసం చేస్తారు, వాళ్ళ ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తాయి. అలాంటి దాన్నే అని చెప్పింది ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ చెప్పాడు. ఒకసారి మనం గుర్తుపెట్టుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణ ఏమంటున్నాడమ్మా? ఒక విద్యను బోధించడం వల్ల ఉపాధ్యాయుడు హృదయములో జ్ఞానముతో పాటు కొంత మానవత్వాన్ని నింపండి అన్నాడు. అది కానీ లేకపోతే నువ్వు శాస్త్ర రంగంలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, అదేవిధంగా వృత్తిలో ఎంత ఎదిగినా కూడా నీ విజయాలు నిరుపయోగమే అని చెప్పాడు. హెచ్సి మోరిసన్ ఏమంటాడు? వ్యక్తులకు సంబంధించి అంటే ఇక్కడ సింపుల్గా పరిణితి చెందిన వ్యక్తి, తక్కువ పరిణితి చెందిన వ్యక్తులు అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఉపాధ్యాయుడు విద్యార్థులు అనకుండా ఒక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ముఖాముఖి సన్నివేశంలో అన్నాడు. ముఖాముఖి అనే పదం అన్నప్పుడు ఇటు నిర్వచనాలు ఎప్పుడైనా డైరెక్ట్గా కాకుండా క్లూ గుర్తుపెట్టుకోవాలి. ముఖాముఖి అన్నప్పుడు ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అంటే ముఖాముఖి. మైకేల్ జాన్సన్ వేరు, మళ్ళా ఆయన ముఖం అంతా మార్చుకున్నాడు. ముఖాన్ని ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు, ఆయన వేరు. కాబట్టి అలా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మనము ఇక చూడండి, ఆక్స్ఫర్డ్ లెర్నింగ్ డిక్షనరీ ఏమన్నారు? సమాచారం ఇవ్వడము ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడేదే బోధన. ఎవరు సమాచారం ఇస్తారు? ఉపాధ్యాయుడు సమాచారం ఇస్తాడు. ఎవరు నేర్చుకుంటారు? విద్యార్థులు నేర్చుకుంటారు. ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడేదే బోధన. ఇప్పుడు ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవాలంటే ఉపాధ్యాయులు లేకుండా నేర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయుడు తనకున్నటువంటి ఒక 15 సంవత్సరాల అనుభవాన్ని, 20 సంవత్సరాల అనుభవాన్ని, 30 సంవత్సరాల అనుభవాన్ని, ఒక అంశాన్ని ఎలా చెప్తే విద్యార్థులకు అర్థమవుతుందో, ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో తనకున్న అనుభవాన్ని అక్కడ క్రోడీకరించి విద్యార్థులకు బోధన చేయడం వల్ల వాళ్ళు ఎవరైనా ఏదైనా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఎవరైనా ఏదైనా నేర్చుకోవడానికి సహాయపడేటువంటిదే బోధన అని చెప్పింది డిక్షనరీ. అందుకే మనకు ఆక్స్ఫర్డ్ లెర్నింగ్ డిక్షనరీ అనుకోండి, ఆ డిక్షనరీ ఉంటుంది. దాంట్లో ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏమైనా నేర్చుకోవచ్చు. అలా గుర్తుపెట్టుకోండి. డిక్షనరీ ఏమైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఆక్స్ఫర్డ్ లెర్నింగ్ డిక్షనరీ అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఎవరు? పాల్ హిట్స్ అనే వ్యక్తి చెప్పారు. పాల్ హిట్స్ ఏమంటాడు? పాల్ హిట్స్ ఎవరైనా ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం జరుగుతుంది. మరియు బోధనలో వ్యక్తులు అనుభూతులు, అనుభవాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడాడు. పాల్ హిట్స్ అనే వ్యక్తి 2 అంశాల గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఒకటి, నువ్వు బోధన చేసేటప్పుడు విద్యార్థుల యొక్క అనుభూతులను, అనుభవాలను,
అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోధన చేయని. ఇందాక మాట్లాడుకున్నాం, బోధన ఎలా చేయాలా? వైయక్తిక భేదాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా బోధన చేయాలి. ఇక్కడ అనుభూతులు అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ విద్యార్థికి కొంత అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలనే నువ్వు బోధిస్తే లాభం ఏముంటుంది? దానికి లింకున్న అనుభవాలను బోధించాలి, వేరే అనుభవాలను బోధించాలి. నువ్వు బోధన చేసేటప్పుడు విద్యార్థులు అనుభూతి పొందాలి. ఏం చెప్పారు రా సార్, అసలు ఏ రేంజ్లో ఉంది ఇది, ఇది టీచింగ్ అంటే, ఇది చదువు అంటే, ఇది అభ్యసనం అంటే అని ఫీల్ కావాలి, అనుభూతి పొందాలి. ఆ సబ్జెక్ట్ను ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తాడు? మన అవసరాలకు అనుగుణంగా బోధన చేసినప్పుడు విద్యార్థి అనుభూతి పొందుతాడు. మన అనుభవాలు వచ్చినప్పుడు విద్యార్థి అనుభూతి పొందుతాడు. అలాంటి అనుభూతులు అనుభవాలను అందించగలిగినటువంటి బోధన అవసరము. పాల్ హిట్స్. అప్పుడే నీ యొక్క టీచింగ్ ఏమవుతుంది? హిట్స్ అవుతుంది. హిట్స్. పాల్ హిట్స్ రావచ్చు అండి, హిట్స్ అంటారు. పాల్ హిట్స్. ఎప్పుడు నీ బోధన హిట్ అవుతుందంటే నువ్వు వాళ్ళకి అనుభూతులు తెప్పించినప్పుడు, వాళ్ళ అనుభవాలకు ఎక్కువ అందించినప్పుడు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నువ్వు బోధించినప్పుడు నీ బోధన హిట్ అవుతుంది. అందుకే ఎవరైనా ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం జరుగుతుంది. అసలు వచ్చేది ఎందుకు? మీరు ఆన్లైన్ క్లాస్ వినేది ఎందుకు? ఒక స్కూల్కి వచ్చేది ఎందుకు? కోచింగ్ సెంటర్కి వచ్చేది ఎందుకు వస్తారు? ఎంతో కొంత నేర్చుకోవాలనే కదా. ఆ ఎంతో కొంత నేర్చుకోవాలని కూర్చున్నప్పుడు నువ్వు వాళ్ళకి తెలిసిందే చెప్తే ఏం లాభం? కొత్త అనుభవాలు చెప్పాలి, వాళ్ళ అనుభూతులు కలిగించేటట్లు బోధన చేయాలి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బోధన చేయాలి. అప్పుడు నీ టీచింగ్ హిట్ అవుతుంది. అందుకే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవాలని వచ్చి కూర్చున్నారు. దానికి నీ యొక్క ఫీలింగ్ చెప్పు, వాళ్ళ అనుభూతులు వచ్చేటట్లు చెప్పు, వాళ్ళ అనుభవాలకు పెంచేటట్లు చెప్పు అని చెప్పాడు పాల్ హిట్స్. డిక్షనరీ ఏమంటున్నారు? ఎవరో ఏమో నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. డిక్షనరీ పుట్టుకొని ఎవరైనా ఏదైనా చదువుకోవచ్చు, ఎవరైనా ఏదైనా అని డిక్షనరీ అంటారు. మోరిసన్ ఏమంటాడు? హెచ్సి మోరిసన్ ఏమంటాడు? అక్కడ జ్ఞానమున్న వ్యక్తులు, జ్ఞానం లేని వ్యక్తులు అంటాడు. మోరిసన్ జ్ఞానము లేని వ్యక్తులు, జ్ఞానం ఉన్న వ్యక్తులు అంటాడు. అక్కడ అదేవిధంగా పక్కన ఏం చెప్పడం జరిగింది? మనకు జాక్సన్ ఏమంటాడు? ముఖాముఖి అంటాడు, ముఖాముఖి సమావేశంలో అంటాడు. ఆ చిన్న క్లూ. బోధన విద్యార్థి యొక్క హృదయములో కొంత మానవత్వాన్ని అని చెప్పిన వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. నిర్వచనాలు ఎప్పుడు కూడా క్లూతో గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టకూడదు. హృదయంలో మానవత్వం అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. జ్ఞానమున్న వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తులు అన్నప్పుడు మోరిసన్. ముఖాముఖిగా సంభాషించుకొని వాళ్ళ యొక్క బోధన చేయండి, ఇద్దరి కంటే ఎక్కువ అని చెప్పినటువంటి వ్యక్తి మనకు ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. అదేవిధంగా ఇక్కడ మనకు డిక్షనరీ వల్ల ఏమంటారు? ఎవరైనా ఏదైనా నేర్చుకోవడమే సహాయపడేదే బోధన అంటారు. మరి ఇక్కడ హిట్స్ ఏమంటాడు? వాళ్ళు ఏదో నేర్చుకోవాలని వచ్చారు, వాళ్ళ అనుభవాలకు అనుగుణంగా, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నువ్వు బోధన చేసి హిట్ అవుతావని చెప్పి చెప్తాడు. తర్వాత జెరోమ్ బ్రూనర్ ఏమన్నాడు? బోధనా సిద్ధాంతం ప్రకారము బోధన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, విద్యార్థిని చిన్న సజీవ గ్రంథాలయంగా కాకుండా గణిత ఆలోచనలు అభివృద్ధి చెందే విధంగా, చారిత్రక పరిశోధనలు అభివృద్ధి చెందే విధంగా ఉండాలి అని చెప్పాడు. ఎవరు? జెరోమ్ బ్రూనర్. అంటే ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్గా మాట్లాడాడు. బోధన ఉద్దేశం ఏంటి? విద్యార్థిని సజీవ గ్రంథాలయంగా మార్చొద్దు అని. గ్రంథాలయం నిర్జీవమైనది, ఒక చోటే ఉంటుంది. కానీ అది విద్యార్థులు వాళ్ళలో కూడా కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారు? సజీవ గ్రంథాలయం. విద్యార్థులను సజీవ గ్రంథాలయంగా మాత్రమే మార్చద్దు, ఓన్లీ విషయాలు ఉండేటట్లుగా మార్చద్దు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలి? ఆలోచించే స్థాయిని పెంచాలి. పరిశోధన, చరిత్రకారులు ఎలా పరిశోధన చేస్తారో విద్యార్థులు అలా పరిశోధన చేయాలి. గణితంలో ఎలా ఆలోచన చేస్తారో, ఎలా తార్కికంగా ఆలోచన చేస్తారో, ఎలా సమస్యను పరిష్కరిస్తారో అలాంటి స్థితికి తీసుకొని రావాలా. అది బోధన అంటే అని చెప్పింది జెరోమ్ బ్రూనర్ చెప్పడం జరిగింది. బ్రూనర్ ఒక అద్భుతంగా చెప్తాడు. చిన్న సజీవ గ్రంథాలయంగా విద్యార్థులు ఉంచొద్దండి. సజీవ గ్రంథాలయంగా అంటే నిశ్చలంగా ఉండేటట్టు చేయకండి. వాళ్ళ ఆలోచన స్థాయి పెంచండి, వాళ్ళ పరిశోధన స్థాయిని పెంచండి. అలా పెంచడానికి నువ్వు బోధన చేయి అని చెప్పిన వ్యక్తి జెరోమ్ బ్రూనర్. మొత్తం మనకి ఇక్కడ 6 నిర్వచనాలు వచ్చాయి. చూడండి ఒకసారి 6 నిర్వచనాలు ఏంటి అనేటువంటిది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు నిర్వచనం ఇచ్చారు.
అదేవిధంగా హెచ్సి మోరిసన్ గారు నిర్వచనం ఇచ్చారు. తర్వాత ఫిలిప్ జాక్సన్ గారు